ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కోసం చర్యలు చేపట్టింది కూటమి ప్రభుత్వం. భవిష్యత్తులో ఎవ్వరూ అధికారంలో ఉన్నప్పటికీ కూడా రాజధానిగా అమరావతిని మార్చకుండా అసెంబ్లీలో ఒక కీలకమైన తీర్మానం చేయబోతోంది. అందుకోసం ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. అమరావతికి చట్టబద్ధత కల్పించాలి అంటూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు సీఎం చంద్రబాబు. 4 గంటల చర్చ అనంతరం తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించనుంది కూటమి ప్రభుత్వం. అమరావతి తీర్మానానికి ఇప్పటికే కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. 2025లోనే కేబినెట్ లో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపింది కూటమి సర్కార్. కానీ కొన్ని సవరణలు అవసరం ఉండడంతో ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్లీ కేంద్రానికి పంపించబోతోంది ప్రభుత్వం. ఎవరు అధికారంలో ఉన్నా రాజధానిగా అమరావతి కొనసాగే విధంగా ఈ కేంద్రానికి తీర్మానం పంపించబోతున్నట్లు చెప్పారు మంత్రి పార్థసారథి. అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసినా కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజకీయ దుక్తతో కానివ్వండి, రాజకీయ కక్షతో కానివ్వండి, లేకపోతే ప్రాంతం మీద కక్షతో కానివ్వండి, డీసెంట్రలైజ్ పేరు మీద ఏపీసీఐడి యాక్ట్ని రిపీల్ చేసి రాజధానిని 3 రాజధానులు అనే కొత్త విధానం తీసుకొచ్చి ఏ ఒక్క రాజధాని కూడా పూర్తి చేయకోకుండా పూర్తిగా రాష్ట్రాన్ని అన్యాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. క్యాపిటల్ని మార్చాలనే ఆలోచన చేయకూడదు. ఒక పర్మనెంట్ రాజధానిగా ఈ అమరావతి విరాజిల్లాలి అనే ఉద్దేశంతో అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అమరావతికి చట్టబద్ధత కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అమరావతిలో చంద్రబాబు అవినీతి యజ్ఞం చేస్తున్నారని అన్నారు. ప్రజల రాజధానిగా అందరి ప్రజల ఆకాంక్షగా ఉండేదానికి ఆయన ఎప్పుడూ వ్యతిరేకం కాదు కాబట్టి 19 ఎన్నికలకు ముందే ఇప్పుడు మనం నిలబడిన ఇక్కడ చంద్రబాబు నాయుడు కంటే చాలా ముందే భూమి కొనుక్కొని ఇక్కడే ఆఫీసు, ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నారు శాశ్వతంగా. దీని మీద మా స్టాండ్ అనేది ప్రత్యేకంగా చెప్పడానికంటూ ఏమీ లేదు. ఆయన చంద్రబాబు నాయుడు ఈ తీర్మానం చేయడం ద్వారా ఏం ప్రూవ్ చేసుకుంటున్నాడంటే తన డ్రామా ఇంకొక కొత్త డ్రామాకు తెరలేపాడు. దోపిడీ వనరు కింద చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసుకునే విధానం ఏదైతే ఉందో దాన్ని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం దీంట్లో ఇదే అవుతుంది, బలి అవుతుంది. రాష్ట్ర ప్రయోజనాలు కాదు, రాష్ట్రమే ఈ ఊబి ఎక్కడికి పోతుందో తెలియదు. అక్కడ పునాదులు ఎట్లయితే ఎన్ని వందల మీటర్లు పోయి పైల్ ఫౌండేషన్ వేస్తే తప్ప నిలబడదో, ఈ అవినీతి ఊబి అనేది చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసింది ఎంతవరకు పోతుందో తెలియదు.